అంతేకాకుండా ఆ రోజున పాదయాత్ర అసలు సాగిద్దా, నడవగలడా అని, సాగనిస్తారా అనే అపోహలు ఉన్న సందర్భంలో వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా హైయెస్ట్ కిలోమీటర్స్, రాష్ట్ర చరిత్రే కాదు నాకు తెలిసి బహుశా భారతదేశ చరిత్రలోనే ఆ రకమైన పాదయాత్ర జరిగి ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పర్టికులర్గా చాలామంది హైవేలను బేస్ చేసుకొని పాదయాత్ర చేస్తూ ఉంటారు, రూట్ మ్యాప్లు కూడా చాలా సులభంగా ఉండే విధంగా. కానీ మా నాయకుడు గ్రామాల్లోకి వెళ్దాం, హైవేల్లోకి వెళ్తే గ్రామ ప్రజలు పడే పరిస్థితులు మనకేం తెలుస్తాయి అని ఆ రూట్ మ్యాప్ మొత్తాన్ని పక్కకు పెట్టి మా నాయకుడు ఒక ప్రత్యేకమైన రూట్ మ్యాప్ డిజైన్ చేసుకొని నియోజకవర్గంలోని మండల కేంద్రాలకి, గ్రామాల్లోకి వెళ్ళే విధంగా గ్రామాలన్నీ కలుపుకుంటూ దాదాపు 2000 పైన మండలాలు ఇప్పుడు తిరగటం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.